అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ కోడిగుడ్లు పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా బెండకాయలు తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ లోపు ఉంటాయండి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలండి. బెండకాయల్ని శుభ్రంగా కడగాలి. ఉడికించిన గుడ్లు, ఒక టమాటా తీసుకుని ముక్కలు కోసానండి. తర్వాత ఈ బెండకాయలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అవి కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దాకబెట్టాను. దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పులుసు కూరే కదా, దీనిలో ఆయిల్ వేడయ్యాక తాలింపు వేసుకోవాలండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. తాలింపులోకి 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి తాలింపులో. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకోవాలండి. పులుసు కూరలకి ఇంగువ లేనిది బాగోదు. వేగాక ఆనియన్ వేసుకోవాలండి, కట్ చేసుకున్నది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపి ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం వేగాక బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు. బెండకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా బాగానే ఉంటుందండి పులుసుకి. ముక్కలు పులుసులో ఉడికిపోతాయి. ఇప్పుడు తగినంత గళ్ళుప్పు వేసుకోవాలండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, గళ్ళుప్పు వేస్తున్నాను, పులుసు కూరే కదా. మొత్తం ఇలా కలపాలండి. ముక్కలు అంతా నూనె పడుతుంది. ఈ కూర చాలా మంచిదండి. కోడిగుడ్లు వేయటం మూలంగా పులుసులో ఉడికి చాలా బాగుంటాయండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచాలి ఒక 5 మినిట్స్. అయిన తర్వాత టమాటా ముక్కలు వేయాలండి. వేసి ఒకసారి మొత్తం కలపాలి. కొంచెం మగ్గిన తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు, బెండకాయ అన్నీ కలిపి మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి మొత్తం కలపాలండి ఒకసారి, ముక్కలకి పట్టేటట్టు కలిపి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ పోయాలండి. కలిపిన తర్వాత ముక్క మెత్తగా ఉడికిన తర్వాత పోస్తే పులుసు చక్కగా బాగుంటుందండి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఈ వాటర్లో ఉడకటం వల్ల మెత్తగా అవుతుంది బెండకాయ ముక్క. చూసి తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పులుసు ముక్కల్లోకి ఉడికిపోయినాయి కదా, దానిలో బెండకాయని చాలా రకాలుగా వండుకోవచ్చండి. ఎగురేసుకోవచ్చు, పులుసు ఫ్రై చేసుకోవచ్చు. బెండకాయ పులుసులో కోడిగుడ్లు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. కోడిగుడ్లకి ఈ పులుసు అంతా కూడా పట్టి ఘాట్లు పెడతాం కదా, చాలా టేస్ట్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఈ పులుసు కూరలు కూడా చాలా కొంచెం బెల్లం ముక్క వేయాలండి పులుసు ఉడికేటప్పుడు. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లు 4 తీసుకున్నాను, వేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. బెల్లం వేయటం వల్ల ఈ పులుపుకి రుచి పెరుగుతుందండి. పులుసు కూరలు చింతపండు వేసిన వాటిల్లో చాలా వరకు బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటాయండి. ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ బెండకాయ కోడిగుడ్లు పులుసు, ఈ పులుసు ఉడికేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. మా బాబు తినడని నేను మిర్చి వేయను. లేదంటే పులుసు కూరలో ఉడికిన పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిందండి బెండకాయ కోడిగుడ్లు పులుసు. చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్త్ పరంగా మనం ఇంట్లో ఏ ఫుడ్ చేసుకున్నా కూడా మన హెల్త్కి, మన పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. ఈ పులుసు కూరలో పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేయొచ్చండి. మా బాబు తినడు పచ్చిమిర్చి, వెల్లుల్లి. నేను అందుకే వంటల్లో తక్కువే చూపిస్తానండి పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా. ఆ స్మెల్ వాసన అంటాడు. అందుకని పచ్చిమిర్చి, పులుసు కూరలో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి. తినేవారికి బాగుంటుంది. దీనిలో చివరిగా కొత్తిమీర కూడా వేయొచ్చండి. కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నిల్వ ఉండలేదండి. అయిపోయిందండి బెండకాయ కోడిగుడ్లు పులుసు. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.